కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విజయవాడ సిట్ ఆఫీస్ లో కేసిరెడ్డి ఇంట్రాగేషన్ కొనసాగుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో కేసిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి స్టేట్మెంట్స్ ఆధారంగా కేసిరెడ్డిని విచారిస్తున్నారు. లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కేసిరెడ్డి సన్నిహితుడు బల్లం సుధీర్ పాత్ర పైన కూడా సిట్ టీం కూపిలాగుతోంది. లిక్కర్ లావాదేవీలన్నీ సుధీర్ ద్వారానే కేసిరెడ్డి జరిపినట్టు సమాచారం. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బల్లం సుధీర్ కలిసి అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు లిక్కర్ కేసులో కేసిరెడ్డి తర్వాత సుధీర్దే ప్రముఖ పాత్రగా అనుమానిస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం టీవీ ప్రతినిధి వసంత్ తో మాట్లాడి తెలుసుకుందాం. వసంత్, విజయవాడ సిట్ ఆఫీస్ లో కేసిరెడ్డి ఇంట్రాగేషన్ రెండో రౌండ్ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆయన ఏమైనా సమాచారం బయట పెట్టారా? అసలు సుధీర్ ఎవరు? సో రాత్రంతా కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారించినప్పటికీ కూడా పోలీసులు విచారణకు సహకరించారు. తనకు వసూలు నెట్వర్క్ ఏమాత్రం సంబంధం లేదంటూ రాజశేఖర రెడ్డి చెప్పుకొచ్చారు. తర్వాత తాను ఐటీ సలహాదారుగా మాత్రమే గత ప్రభుత్వంలో పనిచేశాను తప్ప లిక్కర్ వ్యవహారంలో ఎక్కడ తాను జోక్యం చేసుకోలేదని చెప్పిన సందర్భంలో విజయసాయిరెడ్డితో పాటుగా మిథున్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, అలాగే గతంలో వాసుదేవరెడ్డితో పాటుగా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారిగా గతంలో బాధ్యతలు నిర్వహించిన సత్యప్రసాద్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్లను ముందుంచి ప్రశ్నించడంతో ఇటు రాజశేఖర రెడ్డి సమాధానాలు చెప్పడం మొదలుపెట్టారు. ప్రధానంగా లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మొత్తం వ్యవహారాన్ని నడపడానికి సంబంధించి ఎవరెవరు ఇందులో ప్రమేయం ఉంది, ఎవరు చెప్తే ఇదంతా చేశారు అనే కొలు ప్రస్తుతం సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపు ఏవైతే ఈ వసూలు నెట్వర్క్కు సంబంధించి పాత్రధారిగా సూత్రధారిగా రాజశేఖర రెడ్డి ఉన్నారు. రాజశేఖర రెడ్డితో పాటు మరికొంతమందిని ఇందులో టీమ్గా చేర్చుకొని మొత్తం తెర వెనుక వ్యవహారాన్ని నడిపినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వసూలు చేసినటువంటి డబ్బంతా ఎక్కడికి మళ్లించారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎవరి ద్వారా వీటిని వసూలు చేశారు, వసూలు చేసినటువంటి డబ్బు మొత్తాన్ని ఎవరికి పంపించారనే కోణంలో ప్రస్తుతం సిట్ అధికారులు కూపిలాగా పనులు ఉన్నారు. ఇటు రాజశేఖర రెడ్డితో పాటుగా సుధీర్ ఎవరు, ప్రస్తుతం ఈ సుధీర్ కీలక పాత్ర పోషించారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు. ఇటీవల తెరపైకి వచ్చింది. కేసిరెడ్డి అరెస్టు తర్వాత సుధీర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో సుధీర్ ఎవరు, సుధీర్కి రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, గతంలో ఏవైతే చాణక్యకు సంబంధించి కావచ్చు, అవినాష్ రెడ్డికి సంబంధించి కావచ్చు, అలాగే సజ్జల శ్రీధర్కి సంబంధించి కావచ్చు, వీరంతా మాత్రమే సమావేశమయ్యి పివి స్పిరిట్స్లో పెట్టుబడులు పెట్టడం, అరవిందో నుంచి అప్పుగా తీసుకోవడం, వాటిని లిక్కర్కి సంబంధించినటువంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ మొత్తం వ్యవహారాలకు సంబంధించి కూడా ప్రస్తుతం సిట్ అధికారులు ఇటు రాజశేఖర రెడ్డిని అడిగి ప్రశ్నిస్తాను. ప్రస్తుతం సిట్ చీఫ్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు నేరుగా ఇటు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారిస్తున్నారు. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది.